హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు మోహన్. సో ఈ వీడియోలో మీరు ఎంఎస్ ఎక్సెల్లో ఇఫ్ ఫంక్షన్కి, ఇఫ్ ఎర్రర్ ఫంక్షన్కి తేడా ఏంటో తెలుసుకోబోతున్నారు. సో మోస్ట్ కామన్లీ యూజ్ చేస్తున్న ఫంక్షన్స్ ఇవి అండ్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అనే చెప్పొచ్చు. కాబట్టి దీని గురించి తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చివరి వరకు చూసి తెలుసుకోండి. ఇంతకుముందు ఎక్సెల్కి సంబంధించిన ట్యూటోరియల్స్ కనుక చూడాలి అనుకున్నట్లయితే అండ్ ఎక్సెల్ ప్రాక్టీసెస్ ట్యూటోరియల్ చూడాలి అనుకున్నట్లయితే ఛానల్ ప్లేలిస్ట్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగిపోయింది. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ రూపంలో ఇస్తాను. వాటి మీద క్లిక్ చేసి డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ముందుగా ఇఫ్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. యాక్చువల్లీ ఇఫ్ ఫంక్షన్ యూజ్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక టేబుల్లో రిజల్ట్ మనకు అక్కడ పొందాలి అనుకున్నట్లయితే మనం ఇఫ్ ఫంక్షన్ ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనం ఒక స్టూడెంట్స్ మార్క్స్ టేబుల్ చూస్తున్నాం కదా. ఇక్కడ ఈ స్టూడెంట్స్ మార్క్స్ టేబుల్లో తెలుగు, ఇంగ్లీష్, హిందీ అని 3 సబ్జెక్టుల మార్క్స్ ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. అందులో యావరేజ్ కనుక్కున్నాను అనమాట. ఫంక్షన్తో ఈక్వల్ టు AVERAG యావరేజ్ బ్రాకెట్ ఓపెన్, తర్వాత ఈ ఎన్ని సబ్జెక్టులు అయితే ఉన్నాయో అన్ని సబ్జెక్టుల తాలూకా సెల్ అడ్రస్ రేంజ్ అనేది ఇచ్చేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయాలి. ఇప్పుడు దీన్ని మనం కిందకి డ్రాగ్ చేసినట్లయితే, ఫిల్ చేసినట్లయితే ఫార్ములాని, మనకి నెక్స్ట్ స్టూడెంట్ తాలూకా యావరేజ్ కూడా వచ్చింది. ఇప్పుడు మనకి రిజల్ట్ తెలుసుకోవాలి ఇఫ్ ఫంక్షన్తో. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇక్కడ 80% దాటిన వాళ్ళందరికీ కూడా మనం గ్రేడ్ ఏ ఇవ్వాలి. ఏ గ్రేడ్ అని చూపించాలి రిజల్ట్లో. అంటే అలా 80% లోపు ఉన్న వాళ్ళకి బి గ్రేడ్ అని చూపించాలి. జస్ట్ రెండే రెండు కండిషన్ అన్నమాట. సో అలాంటి వాటి కోసం మనం ఇక్కడ ఇఫ్ ఫంక్షన్ అనేది ఉపయోగించాల్సి ఉంటుంది. సో ఎలా అంటే ఈక్వల్ టు ఇఫ్ బ్రాకెట్ ఓపెన్, ఇక్కడ మనము లాజికల్ టెస్ట్ అనేది మనం మొదట ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అంటే ఏంటి, గ్రేడ్ ఏ రావడానికి అక్కడ లాజికల్ టెస్ట్ ఏంటి అనేది ఇక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యావరేజ్ అనేది 80 కంటే ఎక్కువ ఉండాలి అనమాట. కాబట్టి స్టూడెంట్ తాలూకు యావరేజ్ ఎక్కడ ఉంది, ఈ G24లో ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సెల్ అడ్రస్ వచ్చింది. సో G24 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 80 అని ఇస్తున్నాను చూడండి. అంటే ఏంటి అర్థము, 80 కంటే ఎక్కువ వాల్యూ ఉండాలి G24లో. సో అలా ఉండేటప్పుడు ఏమన్నా అవుట్పుట్ చూపించాలో మనం కామా పెట్టేసి కొటేషన్ బిగిన్ చేసి, కొటేషన్ అంటే కండిషన్ లాజికల్ టెస్ట్ రైట్ అయినప్పుడు ఏమని చూపించాలో మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అంటే ఏంటి, ఏ గ్రేడ్, కొటేషన్ క్లోజ్, కామా, ఒకవేళ ఈ లాజికల్ టెస్ట్ కనుక తప్పు అయిందనుకోండి, సో అప్పుడు ఏమని చూపించాలో అది మనం సెకండ్ డబుల్ కొటేషన్ మధ్యలో మనం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకే, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్ బటన్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత చూడండి, మనకి రిజల్ట్ ఏ అని వచ్చింది. మరొకసారి కండిషన్ చూడండి ఫ్రెండ్స్, ఈక్వల్ టు ఇఫ్ బ్రాకెట్ ఓపెన్, మొదట మనం లాజికల్ టెస్ట్ ఇచ్చాం. ఏంటంటే కండిషన్ ఇచ్చాము G24లో. అంటే ఏంటి, రిజల్ట్ యావరేజ్ ఉన్న సెల్ అడ్రస్ G24లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 80, అంటే 80 కంటే G24లో వాల్యూ ఉండాలి, ఎక్కువ ఉండాలని చూపించామన్నమాట. ఒకవేళ ఈ లాజికల్ టెస్ట్ కనుక కరెక్ట్ అయితే డబుల్ మొదట స్ట్రింగ్ అనేది చూపించబడుతుంది అనమాట. అంటే మొదట డబుల్ కొటేషన్ మధ్యలో ఏమైతే ఇచ్చామో అది చూపించబడుతుంది. ఒకవేళ ఈ లాజికల్ టెస్ట్ కనుక రాంగ్ అయిందనుకోండి, రెండో డబుల్ కొటేషన్ మధ్యలో ఉన్నది చూపించబడాలి అన్నట్టు మనం కండిషన్ రూపంలో ఈ ఫంక్షన్ ద్వారా చూపించాం. సో ఇప్పుడు ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే గ్రేడ్ ఏ అని వచ్చింది. సేమ్ అదే ఫార్ములాని మనం నెక్స్ట్ సెల్కి మనం ఫిల్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ రిజల్ట్ తగ్గట్టుగా మనకి గ్రేడ్ అనేది వచ్చేసింది చూడండి. సో 84.4% వచ్చింది కాబట్టి గ్రేడ్ ఏ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకో స్టూడెంట్కి మార్క్స్ ఇద్దాం. 25, 45 అండ్ 65 అని ఇచ్చా. ఇప్పుడు రైట్ క్లిక్, ఇప్పుడు మనం ఈ ఫార్ములాని అప్లై చేసి చూడండి. Ctrl+D అండ్ Ctrl+D ప్రెస్ చేస్తే మీరు చూడొచ్చు ఇక్కడ బి గ్రేడ్ వచ్చింది. అంటే ఇక్కడ ఇఫ్ ఫంక్షన్ మీకు అర్థమైంది అనుకుంటాను. అండ్ ఇఫ్ ఫంక్షన్తో పర్టికులర్గా ఒక లాజికల్ టెస్ట్ మీరు ఇచ్చేసి అది కరెక్ట్ అయినప్పుడు ఏమని చూపించాలి అండ్ రాంగ్ అయినప్పుడు ఏమని చూపించాలో మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఇకపోతే ఇఫ్ ఎర్రర్ గురించి చూడండి. సాధారణంగా ఇఫ్ ఎర్రర్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాను. బట్ స్టూడెంట్స్ తాలూకు యావరేజ్ ఎప్పుడు నేను క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఆఫ్టర్ మార్క్స్ ఎంట్రీ. ఓకే, మార్క్స్ ఎంట్రీ చేసిన తర్వాత మనకి యావరేజ్ అనేది వస్తుంది. అలా కాకుండా చూడండి, ఎప్పుడైతే నేను ఈ యావరేజ్ మార్క్స్ డిలీట్ చేశానో యావరేజ్ అనేది ఇక్కడ ఎర్రర్ వచ్చింది, ఇక్కడ రిజల్ట్ కూడా ఎర్రర్ వచ్చింది.
మరి ఈ విధంగా ఎర్రర్ సింబల్ రాకుండా ప్లెయిన్గా ఉండాలి అని వచ్చేటప్పుడు అనుకునేటప్పుడు ఇఫ్ ఎర్రర్ అనేది ఉపయోగించాలి. ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా, ఇఫ్ ఫంక్షన్ వేరు, ఇఫ్ ఎర్రర్ ఫంక్షన్ వేరు. ఓకేనా, ఇలా ఏంటి ఎర్రర్లు వచ్చేటప్పుడు ఏమని అవుట్పుట్ చూపించాలో మనం ఇఫ్ ఎర్రర్ ఫంక్షన్తో చేయొచ్చు అనమాట. చూడండి ఇక్కడ నేను చూస్తున్నాను, ఇదే యావరేజ్ ఇక్కడ క్యాలిక్యులేట్ చేద్దాం ఇఫ్ ఎర్రర్తో. ఇఫ్ ఎర్రర్ అని టైప్ చేశాను. ఇప్పుడు ఇక్కడ యావరేజ్ క్యాలిక్యులేట్ చేద్దాం ఫ్రెండ్స్. ఈక్వల్ టు ఇఫ్ ఎర్రర్ బ్రాకెట్ ఓపెన్. ఇప్పుడు వాల్యూ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వాల్యూ అంటే ఏంటి, ఇక్కడ మనం యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఏ వాల్యూ, యావరేజ్ బ్రాకెట్ ఓపెన్. సో నెంబర్ 1 నెంబర్ 2 ఇక్కడే మనం యావరేజ్ అనేది ఇక్కడ ఏ వాల్యూస్ ద్వారా అయితే మనం యావరేజ్ క్యాలిక్యులేట్ చేయనుకుంటామో వాటి తాలూకు రేంజ్ ఎలా ఇచ్చేస్తాం. ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేస్తాం. ఓకే, తర్వాత ఇప్పుడు మనం కామా పెట్టేసి బ్రాకెట్ ఓపెన్, కొటేషన్ బిగిన్. ఒకవేళ మనకి ఈ ఫంక్షన్ తప్పొచ్చి మనకి ఈ విధంగా ఎర్రర్ వస్తే కనుక మనం ఇక్కడ ఏమని చూపించాలో చూడండి. నేను బ్లాంక్, మనకి ఎటువంటి ఎర్రర్ చూపించకుండా బ్లాంక్గా ఉండిపోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ మనం కొటేషన్ బిగిన్ చేసి కొటేషన్ క్లోజ్ చేసేసి అండ్ బ్రాకెట్ క్లోజ్ చేసేయడమే. ఒకవేళ అలా కాకుండా ఈ ఎర్రర్ ఏం కాకుండా బ్లాంక్ ఏం కాకుండా మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ అని చూపించబడాలి అనుకున్నట్లయితే అక్కడ దాన్ని మనం ఈ డబుల్ కొటేషన్ మధ్యలో చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వాలిడ్ అని మనం టైప్ చూపించబడాలనుకోండి, దాన్ని మనం ఇన్వాలిడ్లో టైప్ చేసుకోవచ్చు. ముందుగా మనం బ్లాంక్తో చెక్ చేద్దాం, ఎంటర్ ప్రెస్ చేస్తాం. చూడండి ఇక్కడ 84 ఏదైతే వచ్చిందో, ఇక్కడ 84 ఎలాగైతే వచ్చిందో దీన్ని మనం కిందకి డ్రాగ్ చేసి చూద్దాం. లాస్ట్ వరకు నేను డ్రాగ్ చేసి చూసాను ఫ్రెండ్స్, బట్ ఇక్కడ ఎర్రర్ వచ్చినట్టు ఇక్కడ మాత్రం ఎర్రర్ రాలేదు. ఎందుకంటే ఇక్కడ మనం ఆల్రెడీ ఇఫ్ ఎర్రర్ ఫంక్షన్ యూజ్ చేసాం. ఒకవేళ ఈ సెల్లో ఏదైనా ఎర్రర్ వస్తున్నట్లయితే, రిజల్ట్ కాకుండా ఎర్రర్ ఏమైనా వచ్చినట్లయితే అప్పుడు ఏమని చూపించాలో, అవుట్పుట్ బ్లాంక్ చూపించాలి. అందుకోసమే మనకి ఇక్కడ రాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వాల్యూస్ వేసి చూద్దాం. చూసారా ఇక్కడ మనకి వాల్యూ అయితే వచ్చిందో. ఈ విధంగా ఇఫ్ ఎర్రర్ ఫంక్షన్ యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను.